హలో అండి. నేనైతే ఇవాళ ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకళ్ళు అడిగారు ఫిష్ కర్రీ, కానీ ఫిష్ కర్రీ చేయలేకపోయాను. ఫిష్‌తో ఫ్రై చేస్తున్నాను. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ క్లిక్ చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఫిష్ ముక్కలన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ గరిటెతో మాత్రం అస్సలు కలపకండి. గుడ్డతో పట్టుకొని తిప్పండి సరిపోతుంది. ఆ తర్వాత పక్కన ఉల్లిపాయని 2-3 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని కచ్చాపచ్చగా ఆడుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసుకొని చేప ముక్కలు కడిగేటప్పుడు పసుపు ఉప్పు వేసి కడుక్కోండి. నీసు వాసన ఉండదు కొంచెం. ఆ తర్వాత ఈ మసాలాలో కారం, ఉప్పు, ధనియాల పొడి, ఫిష్ ఫ్రై మసాలా అని బయట అమ్ముతారండి, అది కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి కలర్కి. అవన్నీ మొత్తం కలుపుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే అలా చూస్తూ స్క్రీన్ మీద ఒక డబల్ ట్యాప్ చేయండి. ఇదేనండి ఫిష్ మసాలా. నేను ఇప్పుడు వేస్తుంది ఫిష్ మసాలా. ఇది మొత్తం అంతా మిశ్రమం అంతా కలిపేసుకోవాలి. ఇదంతా ఉల్లిపాయ మసాలాకి మొత్తం కలిపేసుకొని మనం ఏవైతే ముక్కలు వేపుతున్నాం కదండి, అవి ఒక ప్లేట్లో తీసేసుకోండి. అవి కొంచెం వేగితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం సన్నగా దళసరగా కాకుండా కొంచెం పలుచగా కోసుకోండి. చేప ముక్కలు బేగా ఉడుకుతాయి. అలా అని మళ్ళీ పలుచగా కోసుకొని గరిటె పెట్టి తిప్పితే ముళ్ళు వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకొని కోసుకోండి. ఆ తర్వాత ఇలా మసాలా అంతా వేసేసి బాగా ఎగనివ్వాలి. అందులో కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకుంటే 2 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకొని ఇది బాగా మగ్గనివ్వండి పచ్చి వాసన పోయే వరకు. లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు నన్ను ముందుండి ప్రోత్సహిస్తారనుకుంటున్నానండి. ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను, బట్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియో చూసి ఒక లైక్ చేయండి. ఇలాగా కొంచెం కింద అడుగట్టకుండా కొన్ని వాటర్ వేసి ఈ చేప ముక్కలన్నీ వేసేసి దాని మీద కొంచెం మసాలా, ఆ చేప ఫ్రై మసాలా ఉంది కదండి, అదంతా వేసేసుకొని ఉల్లిపాయ మసాలా అంతేనండి. థ్యాంక్ యూ. రెడీ.